వెల్కమ్ టు ఎంబీకే న్యూస్. అందరికీ ముందుగా నమస్కారం. ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది మోహన్ లాల్. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు వలసవాదులు చిచ్చు రగులుతుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్లను విస్మరించి ఒక వర్గానికి స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే హుకుంతో జాజిరెడ్డిగూడెం మండలానికి చెందిన సీనియర్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ ఉంచడం చర్చనీయాంశంగా మారింది. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ధరూరి యోగానందాచార్యులు మీడియాతో మాట్లాడుతూ తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామేలు కాంగ్రెస్ వాళ్లనే పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం బాధాకరమని అన్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన పార్టీ సీనియర్లపై కక్ష సాధింపు సబబు కాదని అన్నారు. శనివారం తెల్లవారుజామున జాజిరెడ్డిగూడెం కాంగ్రెస్ సీనియర్ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్బంధించిన విషయంపై గాంధీభవన్లో చర్చిస్తామని యోగానందాచార్యులు అన్నారు. అరవపల్లి పోలీసులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోర్పాక సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, బ్లాక్ ఉపాధ్యక్షులు నరసింహ శ్రీనివాస్ గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నజీర్ గౌడ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వేల్పుల రమేష్ను అక్రమంగా ఉదయం 3 గంటల సమయంలో అరెస్టు చేసి నూతనకల్లు పోలీస్ స్టేషన్లో ఉంచటం చాలా దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీకి చెందిన మా నాయకులను మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న కాని నియోజకవర్గంలో ఈ విధంగా అక్రమంగా నిర్బంధించి మేము నిర్వహించబోయేటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశాన్ని అడ్డగించి మేము కేవలం రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలి, అదేవిధంగా ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత శాసనసభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వలసవాదులు అవకాశవాదులు పెత్తనం చెలాయిస్తుండ్రు, వాళ్ళ పెత్తనాన్ని ఏ విధంగా మీరు సమర్థిస్తున్నారు ఎమ్మెల్యే గారు అని చెప్పి మేము అడిగేటందుకోసం మేము ఈరోజు సీనియర్ కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటుంటే పోలీసులను అడ్డం పెట్టుకుని ఈరోజు శాసనసభ్యులు మా మీటింగ్ను అడ్డుకున్నారు. మేము ఈ విషయాన్ని గాంధీ భవన్ వరకు తీసుకొని పోయి గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షుల వారిని, మన సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జి మంత్రిని, అదేవిధంగా జిల్లా మంత్రులు వెంకటరెడ్డి గారిని, ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని, దామోదర్ రెడ్డి గారిని అందరినీ మేము కలిసి మాకు తుంగతుర్తి నియోజకవర్గంలో సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ నాయకుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం ఒక కోఆర్డినేషన్ కమిటీని వేయాలి. ఎమ్మెల్యే గారు కేవలం టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నాయకులను ప్రోత్సహిస్తుంది కాబట్టి రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మా నాయకులకు నష్టం జరుగుతుంది కాబట్టి మా కార్యకర్తలకు నష్టం జరుగుతుంది కాబట్టి మేము కోఆర్డినేషన్ కమిటీకి డిమాండ్ చేస్తాం. అది కాని పక్షంలో ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అవకాశవాదులను పక్కన పెట్టండి. అవకాశవాదులను పక్కన పెట్టకపోతే ఎమ్మెల్యే గారు వెంట ఏ మీటింగ్లో అలాంటి అవకాశవాదులు ఉన్నా మేము ప్రతిఘటిస్తాం, మా కార్యకర్తలందరూ ప్రతిఘటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి కూడా కోరుకుంటున్నాం, అలాంటి వారిని ప్రోత్సహించొద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.